క్యాబేజీ కర్రీ వండబోతున్నానండి. తయారు చేసే విధానం మీరు చూడండి. క్యాబేజీ అండి, తాలింపులు, క్యాప్సికము, ఒక పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరికూరు, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు అండి. తయారు చేసే విధానం చూడండి. ఒక పచ్చిమిరపకాయ అండి, చీలికలుగా కోసుకోవాలండి. ఈ గింజలు వేయకూడదండి. గింజలు తగులుతుంటే పిల్లలు తిన్నారనుకో, పిల్లలకు మండిపోతుంది. అందుకు గింజలు తీసేయాలండి. కారం ఆ గింజల్లోనే ఉంటుంది. ఒక ఉల్లిపాయ, ఒక్కొక్కరు ముక్కలుగా కోసుకోవచ్చండి, చీలికలుగా కోసుకోవచ్చండి. ఫస్ట్ స్టవ్ అంటించుకోవాలండి. వేడెక్కిందండి. వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తాలింపులు, ఉల్లిపాయలు, ఒక చెంచాడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. అర టీ స్పూను సాల్ట్, తగినంత పసుపు, తగినంత కారం, బాగా మగ్గిపోయినాయండి. క్యాబేజీ ముక్కలు వేసేయాలి. సాల్ట్ ముందులో వేస్తే అక్కడ ఒకటి తగలదండి. ఉప్పు కనుగలు నూనెలు వేసేస్తే మొత్తం కూరకు మొత్తం ఫ్రైకి మట్టికి ఫస్ట్ వేసేయాలండి. అన్నీ వేసాం కదండి. కాసేపు కలిపేసి ఉప్పు కారం అన్నీ కలిసిపోయేటట్టుగా కలిపి మూత పెట్టేయాలండి. ఆవిరి వస్తుంది. ఆవిరితోనే మగ్గిపోద్దండి. సిమ్లో పెడుతున్నాను. క్యాబేజీ మగ్గేలోపు క్యాప్సికమ్ తొందరగా మగ్గిపోద్దండి. అందుకని నిదానంగా వేసుకో. ఆ గింజలు వేస్ట్ చేయనండి. మా పూల కుండీలు వేసేస్తాను. మొక్కలు కూడా లేస్తున్నాయి. పచ్చిమిరపకాయ చెట్లు ఎలా లేస్తున్నాయో అలా క్యాప్సికమ్ చెట్లు లేస్తున్నాయండి. ఈసారి చూపిస్తానండి అది మేడ మీదకి వెళ్ళినప్పుడు. చూసారా ఎలా మగ్గిపోయిందో. ఈ క్యాప్సికమ్ వేసేస్తున్నానండి.
ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి చాలా మటుకు చూసారా, దాంట్లో నీరు మూత పెట్టాక ఆవిరితోనే ఉడికిపోతుంది. ఉడకబెడితే దాంట్లో విటమిన్ పోతాయండి. ఉడకబెట్టి వండకూడదు ఇప్పుడు. కొంచెం మగ్గాలండి. లోపు మూత పెడితే ఇంకా 5 నిమిషాల్లో మగ్గిపోతుంది. క్యాబేజీ కర్రీ ఉడికిపోయిందండి. కొబ్బరి తగినంత వేసుకోండి. మనకి ఇష్టం, ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. కొబ్బరి తింటే డైలీ తింటే జుట్టు నల్లగా వస్తుందండి, తెలుపు రాదు. హెల్త్కి కూడా మంచిది. ప్రతి కూరలో వేసుకోవచ్చండి కొబ్బరి. కొత్తిమీర అండి. ఎప్పుడైనా సరే అండి, నీళ్ళు పోసి ఉడకబెడితే విటమిన్ బయటకు పోతాయండి. అందుకు కొంచెం 1 నిమిషం ఆలస్యమైనా సరే నేను ఇలాగే వండుతా. తప్పదు, ఉద్యోగాలు చేసేవాళ్ళు అర్జెంటుగా వెళ్ళాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఉడకబెట్టిన నీళ్ళు మట్టికి పారవేయకండి. దాంట్లో లైట్గా సాల్ట్ వేసుకొని తాగండి. హెల్త్కి చాలా మంచిది. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి దించేస్తాను. క్యాబేజీ క్యాప్సికమ్ కర్రీ రెడీ అండి. ఊరిని అందానికని పెట్టానండి.